ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేసింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దరఖాస్తులను స్వీకరించారు. మడకసిర అసెంబ్లీ టికెట్ కోసం కె సుధాకర్ తొలి అప్లికేషన్ ఇచ్చారు. అలాగే గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, బద్వేలు నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఎమ్మెల్యేగా దరఖాస్తులు సమర్పించారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు మాణిక్యం ఠాగూర్. టీవీ9 ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ఏపీ కాంగ్రెస్ అప్పుడే అప్లికేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. ఎందుకు ఇంత ఎర్లీగా అండ్ దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? సో ముఖ్యంగా సౌత్కి సంబంధించి కర్ణాటక, తెలంగాణలో వచ్చినటువంటి గెలుపును చూసుకుని ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు, అసెంబ్లీ పార్లమెంటు స్థానాలపైన పోటీ చేసే అభ్యర్థులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా వారి నుంచి అభ్యంతరాల స్వీకరణకు కార్యక్రమానికి ఇప్పటికే స్వీకరణ చుట్టింది. అందులో భాగంగా అప్లికేషన్లు అభ్యర్థుల వద్ద నుంచి స్వీకరిస్తోంది. సో ప్రస్తుతం మనం మన చేతిలో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎలక్షన్ 2024 క్యాండిడేట్ అప్లికేషన్ పేరుతోటి ఈ అప్లికేషన్స్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తూ ఉంది. ఎవరైతే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలవాలనుకున్నారో వారి అప్లికేషన్ ఫిల్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేస్తే కనుక వారికి సంబంధించి ముఖ్యంగా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ, అంటే ఎన్నికలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సూచనల మేరకు వారికి సంబంధించి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, వారికి సంబంధించి అవకాశం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్తోంది. సో తొలి రోజు దాదాపు 70కి పైగా అప్లికేషన్స్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అయితే వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ డెడ్లైన్ ఏమీ విధించినప్పటికీ కూడా వైఎస్ షర్మిల ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఏఐసీసీకి సంబంధించి కీలక నేతలు కూడా వరుసగా ఏపీలో పర్యటిస్తున్నారు. గతంలో ఉమెన్ చాందీ ఆయన ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్నా కూడా గతంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. కానీ ఇటు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఊపు తర్వాత పూర్తిగా ఏపీ పైన కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదిలా ఉంటే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఏ రకంగా అయితే తెలుగుదేశం, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసి విజయం వైపు అడుగులు వేస్తుందో అదే స్థాయిలో ఇక్కడ తెలుగుదేశం, ఇటు వైసీపీ అలాగే బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి త్రిముఖ రాజకీయ పోరులో తమకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం అందులో భాగంగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎవరైతే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారో వారికి సంబంధించి అప్లికేషన్ స్వీకరణ చేపట్టింది. ఈ అప్లికేషన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారికి ఉన్నటువంటి సభ్యత్వం ఏంటి, గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేశారా లేదా, పార్టీలో ఏ పార్టీలో పనిచేశారు, వారు చేసినటువంటి పోరాటాలు ఏంటి, సాధించినటువంటి విజయాలు ఏంటి, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేచర్ ఏంటి, ప్రజలు వారిని ఏ రకంగా స్వీకరిస్తారనేటువంటి అన్ని అంశాలతో కూడిన క్వశ్చన్ కూడా ఈ అప్లికేషన్లో సిద్ధం చేశారు. సో వీటికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతూనే. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫిల్టర్ చేసి వారికి సంబంధించి ఖరారు చేసినటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.